అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మా జశ్వి కార్ ఎక్కింది. ఈ కార్కి అయితే ఇన్నాళ్ళకి న్యాయం చేసిందండి మా జశ్వి. ఇది సెకండ్ బర్త్డేకి మా వారి కొలీగ్స్ అందరూ గిఫ్ట్ చేశారండి. ఈరోజైతే ఎక్కింది ఆ కార్తో. ఈరోజైతే భయం లేకుండా ఆడుకుంటుంది, అందుకే అంత హ్యాపీగా ఉంది. ఇంకా కుకింగ్ విషయానికి వస్తే మా వారైతే ఫిష్ని తీసుకొని వచ్చారు. అక్కడ ఇంకా మా జశ్వి మా వారు ఆడుకుంటున్నారు. ఇంకా నేనైతే వంటగదిలో ఫిష్ బిర్యానీ చేయడానికి అయితే వచ్చేసానండి. ముందుగా అయితే బియ్యాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఫిష్ని కూడా ఉప్పు పసుపు వేసి మంచిగా 2-3 సార్లు నీట్గా కడిగేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఆ ఫిష్ పీసెస్లో కారం, పసుపు, తగినంత సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఫిష్ మసాలా, గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని మనం మసాలాలన్నీ పట్టించాం కదా, ఆ ఫిషెస్ని అయితే అందులో వేసేసుకొని మంచిగా చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. నేనైతే కొన్ని ఫిష్లు అయితే ఫస్ట్ వేయించానండి, మిగతావి కూడా తర్వాత వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ని అయితే వేస్ట్ చేయకుండా అందులోనే ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకోండి. నేనైతే తక్కువ ఆయిలే వేసానండి, కొంచెమే ఉందని చెప్పి ఇంకా తీయలేదు. ఎక్కువగా ఉండుంటే కనుక తీసేయండి. మీరు ఎక్కువ వేస్తే కనుక ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా అయితే వేసి మంచిగా ఫ్రై చేసేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా అందులో వేసేసి కలిపేసుకోండి. మంచిగా గ్రేవీగా ఉంటుందండి ఫిష్ బిర్యానీ. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి కలిపేసి అదైతే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో వాటర్ అయితే వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఎసరైతే మరగనివ్వాలండి. ఎసరు మరగనిచ్చిన తర్వాత అందులో నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసి ఉడికించుకోండి. 70-80% అయితే బియ్యం అయితే ఉడకాలండి. ఇప్పుడైతే పక్కన కూడా స్టవ్ వెలిగించి ఇంకో బాండీ పెట్టుకున్నానండి నేను. అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే వేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసేసి ఫ్రై చేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసేయండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి 70-80% ఉడికిన రైస్ని అయితే అందులో యాడ్ చేసుకోండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఆన్ చేసి అయితే ఈ ప్రాసెస్ అయితే చేయకూడదు, ఆఫ్ చేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఒక లేయర్ బియ్యాన్ని వేసేసిన తర్వాత రైస్ని వేసిన తర్వాత అందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అయితే వేసుకొని అందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని వేసేసి మిగిలిన రైస్ని కూడా సేమ్ ప్రాసెస్గా లేయర్స్ కింద వేసుకొని పైన అయితే ఫిష్ పీసెస్ని వేసేసుకొని పుదీనా, కొత్తిమీరని కూడా లాస్ట్లో వేసేసుకొని మంచిగా మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యిని పైన వేసుకోండి. మా వారైతే కొంచెం తినరని చెప్పి ఇష్టంగా నేను వేయలేదండి. నెయ్యి ఉంటే పైన వేయండి. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 యాడ్ చేయలేదు. ఫస్ట్లో వేసాను కదా, అదే సరిపోయింది నాకు నెయ్యి. ఇంకా మూత పెట్టేసి కొంచెం బరువుది ఏదైనా పెట్టి ఒక 20-25 మినిట్స్ అయితే ఫ్లేమ్లో అయితే బిర్యానీని అయితే కుక్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. వెంటనే మూత తీసి చూడకూడదు. కొంతసేపు అయిన తర్వాత చూస్తే పొడి పొడిలాడుతూ టేస్టీ ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.